హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజైతే నేను మీకు ఒకే రుబ్బుతోటి 5 రకాల టిఫిన్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో 5 రకాల టిఫిన్స్ అంటే ఇంచుమించు 20 మినిట్స్ అయిపోతుందండి లెంత్. ఇంత లెంత్ వీడియో మీరైతే చూడలేరు కనుక సో నేనైతే దీన్ని 5 రకాల టిఫిన్స్ని 5 వీడియోస్ లాగా 5 టిఫిన్స్ చూపిస్తాను అనమాట. సో ముందు అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని 1 గ్లాసు మినప్పప్పు, 3 గ్లాసుల బియ్యం వేసుకుని బాగా ఒక 3 అవర్స్ పాటు నాననిచ్చేయాలి. శుభ్రంగా నానిపోయిన తర్వాత ఎక్కువ వాటర్ వేసి ఇలాగ ఒక 4 టైమ్స్ కడిగేసుకుని ఇలా తెల్లగా పప్పు మెరిసేదాకా కడిగేయండి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోని పప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ పప్పుని పల్చగా గ్రైండ్ చేసుకోవద్దు, అలాగని రాయిలాగా అసలు గ్రైండ్ చేసుకోకండి. కొంచెం గడిజారుగా, అంటే ఇడ్లీ రుబ్బు ఎలా అయితే ఉంటుందో ఇడ్లీ రుబ్బు కన్సిస్టెన్సీలోని మీరు ఈ రుబ్బుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇడ్లీ రుబ్బులాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫార్మేట్ అవడానికి పక్కన వదిలేసేయండి. నైట్ గ్రైండ్ చేసేసుకోండి, మార్నింగ్ దాకా ఉంటుంది. లేదంటే మార్నింగ్ గ్రైండ్ చేసుకోండి, ఈవినింగ్ చేసుకోండి. ఈరోజు మల్టీ టిఫిన్స్లోకి ఇలాగ శనగపిండి చట్నీ చేస్తున్నాను. బొంబాయి చట్నీ రెసిపీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. చట్నీస్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు బొంబాయి చట్నీ వీడియో ఉంటుంది. ఫుల్ వీడియో చూసి మీరు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఉదయం పప్పు నానబెట్టేసి పప్పు రుబ్బేసుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, అంటే పొద్దున్న పప్పు రుబ్బేసుకుని ఈవినింగ్ వరకు ఇలాగ పులబెట్టేసుకోవాలి పిండిని. ఇప్పుడు ఈ పిండితోని ఎన్ని రకాల టిఫిన్స్ చేస్తానో మీరే చూద్దరు కానీ. సో ఫస్ట్ అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోని కొంచెం రుబ్బుని వేసుకోవాలి. ఇదిగోండి, ఈ గరిటతో ఫస్ట్ పిండిని బాగా కలిపేయాలి. నేను పప్పు బ్యాచులర్ వైజ్ రుబ్బినప్పుడు సాల్ట్ దేనికి దానికి వేసాను కదా, సో ఉదయం సరిగ్గా కలవలేదనుకోండి బాగోదు. అందుకని ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం అనుకోండి బాగా మిక్స్ అయిపోద్ది అనమాట రుబ్బు. సో ఇలా బాగా కలిపేసుకోండి. ఫస్ట్ ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోని ఒక 2 గరిటెలు రుబ్బు వేసుకుంటాను. అంటే నేను ఈ రుబ్బుతోనే ఎన్ని రకాల టిఫిన్స్ చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ బౌల్లోని ఇలా రుబ్బు వేసుకున్నాం కదా, దీంట్లోని 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 టీ స్పూను అల్లం తరుగు, చిన్న ఉల్లిపాయ ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసేసుకోండి. రుబ్బు ఎక్కువ వేసుకున్నారనుకోండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోండి. 1 పావు టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసుకొని, ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కదా దీనిలో, ఇంకా సాల్ట్ వేయక్కర్లేదు. ఎటువంటి బేకింగ్ సోడా కానీ ఈటింగ్ సోడా కానీ ఏమి వేయక్కర్లేదండి. జస్ట్ న్యాచురల్గా మనం మార్నింగ్ రుబ్బేసుకుని ఈవినింగ్ ఇలా పులబెట్టేసుకుంటే పిండిని సరిపోతుంది. అంతేగాని చాలా మంది ఏం చేస్తారంటే రుబ్బేసి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు, బేకింగ్ సోడా ఈటింగ్ సోడా అని చెప్పేసి వేసేస్తున్నారు. దానివల్ల మన ఇంటెస్టైన్ అనేది పాడైపోతుంది. అసలు అది అలా వాడకండి, ఇలా న్యాచురల్ గా పులబెట్టండి. ఇంకా బాగా టైం లేకపోతే అప్పుడు కలుపుకోవాలి బేకింగ్ సోడాలు అయ్యి. సో ఇది రెడీ అయిపోయింది పిండి. ఈ పిండితో మనం ఇప్పుడు పొంగనాలు వేసుకోబోతున్నాము. చూసారు కదా, ఫస్ట్ రెసిపీ ఏంటంటే పొంగనాలు. ఇలా ఒక పొంగనాల పెనాన్ని స్టవ్ పైన పెట్టేసుకోండి. ఇలా పొంగనాల పెనం పెట్టుకున్నాక దీంట్లోని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఈ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా మొత్తం ఈ గొంతంతా ఆయిల్ తగిలేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి పొంగనం అంటుకోకుండా ఊడొచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు రుబ్బుని బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టేయండి, ఎందుకంటే నూనె బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు ఒక్కొక్క స్పూను ఈ గుంతల్లో వేసేసుకోండి. ఒక గుంతలో 1 స్పూన్ రుబ్బు నిండుగా తీసుకొని ఇలా వేసేసుకోండి. చాలా ఈజీ అండి ఇది పొంగనాలు, చాలా ఈజీ రెసిపీ. పిల్లలు ఇష్టంగా కూడా తినేస్తారు, బూరిల్లాగా ఉంటాయి కదా, చాలా ఇష్టంగా తింటారు. ఈ పొంగనాల ప్యాన్ మీద ఇలా మూత పెట్టేయండి. మూత పెడితేనే మీకు బాగా పొంగి బాగుంటాయి పొంగనాలు తినడానికి, బాగా కుక్ అవుతాయి అన్నమాట లోపల. పొంగనాలు ఒక పక్క బాగా కాలిపోయి చూడండి, ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి, బాగుంటుంది. లేదంటే కొంచెం లైట్గా అన్నా కాల్చుకోవచ్చు. కొంచెం నేను ఎక్కువసేపు ఫ్రై చేసినట్టు చేశాను, ఎందుకంటే
ఇలా ఫ్రై చేయడం వల్ల మనం టిఫిన్ లేట్గా తిన్నా కూడా క్రిస్పీగా ఉంటాయి మనం తినే వరకు. ఇలా తిరగేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేయండి. మళ్ళీ బాగా వేగిపోయాయండి. ఇదిగో ఒక పక్క ఇలానే ఉంటుంది, ఎర్రగా కాలదు, కాలాల్సిన అవసరం కూడా లేదు. ఒక పక్క ఇలాగా కాలితే సరిపోతుంది. సో వీటిని వేడివేడి చట్నీతోటి వడ్డించుకుంటే సూపర్ ఉంటుంది. పొంగనాల్లోకి యాక్చువల్గా కొబ్బరి చట్నీ అయితే సూపర్ ఉంటుందండి. చూసారు కదా, #breakfast1 అన్నమాట. ఒకే రుబ్బుతోటి 5 టిఫిన్స్లోని ఫస్ట్ టిఫిన్ పొంగనాలు చూసారు కదా. మీరు కూడా ఈ వీడియో చూసి రెసిపీని ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.